హాయ్ వ్యూవర్స్, నేను మీ రావేంద్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ప్రజెంట్ వచ్చేసి వాలంటీర్కి సంబంధించిన అప్డేట్ అండి. చిన్న యాప్ గురించి, మనకు ఐరిష్ అంటారండి దీన్ని. మనము అంటే వేలిముద్రలు పింఛన్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే వేరే పథకాలకి ఈకేవైసీ చేసేటప్పుడు మనకు ఫింగర్ పడుకోకుంటే మనం ఐరిస్ ద్వారా ఐని స్కాన్ చేసి మనం ఇస్తాము. ఏదైనా పథకాల గురించి మనం ఇచ్చేటప్పుడు ఇది ఇస్తాం, ఐరిస్ ద్వారా ఇవ్వడానికి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే యాప్స్ అప్డేట్ అయినప్పటి నుంచి ఐరిస్ 3D అనేది మనకు పనిచేయడం లేదండి. మొబైల్లో ఏమని వస్తుందంటే సీరియల్ నెంబర్ అనేది ఎనేబుల్ కావడం లేదు, నల్ అనేది వస్తుంది. కానీ ఐరిస్ 3Dలో మాత్రం క్యాప్చర్ అవుతుంది, కానీ మనకి యాప్లో మాత్రం వర్క్ కావడం లేదు. దానికి సొల్యూషన్ వచ్చేసి ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కానీ ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. యాప్ స్టోర్లో అయితే, ప్లే స్టోర్లో అయితే మాత్రం అప్డేట్ వర్షన్ ఉంది, 1.0.7 వస్తుందండి. కానీ అది వర్క్ కాదు. మనకి 1.0.1 కానీ అంతకంటే బిలో కానీ వర్షన్ అయితే మనకి వర్క్ అయింది. 1.0.1 అయితే వర్క్ అయింది. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి గూగుల్ సెర్చ్లో ద్వారా మీరు గూగుల్ వెళ్ళేసి అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఉండేదైతే మీకు వర్క్ కాదు. ఇంటిగ్రా ఆర్డి సర్వీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు వర్క్ అవుతుంది. అది ఎలా పనిచేస్తుంది, వర్క్ అయిందా లేదా అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను మొత్తం అంతా. ఓకే అండి, కంటిన్యూ చేద్దాం వీడియో. కనెక్ట్ చేస్తే కేబుల్ ఐరిష్ డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. ఇది 1.07 అండి, ఇంటిగ్రా వర్షన్. దీన్ని నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నా. కనెక్ట్ అయితే అవుతుంది. ఐరిస్ 3Dలో కూడా మనకు చూపిస్తుంది, కానీ కనెక్టింగ్ అంతా చూపిస్తుంది సక్సెస్ అని. అవి కూడా డిటెక్ట్ అవుతుంది, కానీ మనకు చూపించదు, నల్లని చూపిస్తుంది. ఇదిగోండి, ఇలాగా సపరేట్గా యాప్ వస్తుందండి ఐరిష్, అది ఇంటిగ్రా ఆర్డి సర్వీస్ అనేది. అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్షన్ వచ్చి 1.0.1 అండి. అది ఇదిగోండి, ఇన్స్టలేషన్ అయితే అవుతుంది. మీకు ఇన్స్టాల్ తర్వాత అన్ఇన్స్టాల్ రెండు చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. అలాగే మా ఛానల్లో కంప్యూటర్ క్లాసెస్ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది తొందరలో, మొత్తం ఫండమెంటల్స్ నుంచి కూడా అన్ని స్టార్టింగ్ నుంచి. ఓకే అండి, ఇలాగా మనకు డివైస్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుందండి. దీంట్లో డిటెక్ట్ కాదు మనకు. అదిగోండి, ప్లే స్టోర్ వర్షన్లో అయితే మనకు 1.0.7 ఉంటుందండి వర్షన్. 1.0. వర్షన్ ఉంటుందండి. కావాలంటే మీరు ఇంటిగ్రా ఆర్డి సర్వీస్ అని టైప్ చేస్తే మీకు ప్లే స్టోర్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనకు అది అనేది వర్క్ కావడం లేదు అప్డేట్ అయినప్పటి నుంచి. కాబట్టి ఓల్డ్ వర్షన్ 1.0.1 వర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అది మనకి సపోర్ట్ ఇవ్వడం వల్ల వర్క్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఇంటిగ్రా లేకోకుండానే మనకి ఐరిష్ 3D అనేది వర్క్ కావాలండి. కానీ ఐరిష్ 3D కూడా సాఫ్ట్వేర్ యాప్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనకి వర్క్ కావడం లేదు. ఇదిగోండి, నా దాంట్లో ఇంటిగ్రా 1.0.1 వర్షన్ ఉంది, 1.0.7 వర్షన్ ఉందండి. నేను ఇప్పుడు నా దాంట్లో 1.0.7ని అన్ఇన్స్టాల్ చేస్తున్నానండి. 1.0.1 అలాగే ఉంటుంది. యాప్ సెలెక్ట్ చేసుకొని యాప్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఇన్ఫో అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మనం అన్ఇన్స్టాల్ చేస్తున్నాము 1.0.1 వర్షన్ అనేది. ఓకే అండి, ఇంటిగ్రా యాప్ అన్ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఐరిష్ 3D యాప్ని మనం సెట్ చేసుకుందామండి. ఫస్ట్ ఐరిష్ 3D అనే యాప్ మనము ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకునేసి మీరు డివైస్ కనెక్ట్ చేస్తే కొంచెం వెయిట్ చేయండి. రెడ్ కలర్ ఆప్షన్ అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకు పైన 3 లైన్స్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ ఆప్షన్ చూపిస్తుందండి. అది క్లిక్ చేసిన తర్వాత INIT ఇన్స్టలైజ్, తర్వాత వచ్చి డివైస్ ఇన్ఫో, తర్వాత ఇన్స్టలైజ్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. 3 ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో INIT ఇన్స్టలైజ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే ఫస్ట్ డివైస్ అనేది ఇన్స్టలైజ్ అవుతుందండి, అంటే యాడ్ అవ్వడం జరుగుతుంది. అది క్లిక్ చేస్తే డివైస్ అనేది యాడ్ అవుతుందండి. అంతకుముందు మీకు ఏమైనా డిస్ట్రిబ్యూటర్ తర్వాత యూజర్ నేమ్ అడిగితే ఏదైనా సరే డిస్ట్రిబ్యూటర్ నేమ్ యూజర్ నేమ్ టైప్ చేయండి. అంతా అయిపోయినాక డివైస్ కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి ఇది వర్క్ అవుతుందా లేదని. ఇది వర్క్ అయితే క్యాప్చర్ సక్సెస్ అనేది వస్తుందండి, లేదంటే డివైస్ ఫెయిల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకసారి మరి రీకనెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెక్ చేస్తున్నానండి, మనకు వైఎస్ఆర్
ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకునేసి నేను పింఛన్ యాప్లో సెలెక్ట్ చేసుకొని చెక్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను కొత్త వర్షన్తోనే సెలెక్ట్ చేస్తున్నానండి. అదిగోండి నల్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను కొత్త వర్షన్ అన్ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఓకే అండి, ప్లే స్టోర్లో చెక్ చేసి చూపిస్తున్నాను. మీకు ప్లే స్టోర్లో 1.0.7 ఉంటుంది వర్షన్. మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ద్వారా మనం ఇంటిగ్రా ఆడి సర్వీస్ 1.0.1 సర్వీస్ అనేది డౌన్లోడ్ చేసుకునేసి మనము ఫైల్ మేనేజర్ ఆర్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారా మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటామండి. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి. అదిగోండి అయిపోయింది ఇన్స్టలేషన్. ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఇనిట్ కీ రొటేషన్ అంచే తర్వాత వచ్చేసి డివైస్ ఇన్ఫో అని వస్తుంది. ఇక్కడ జస్ట్ మీరు కనెక్ట్ అయ్యే వరకు వదిలేసేయండి. కనెక్ట్ అయిన తర్వాత అలో అని వస్తుందండి ఆప్షన్స్, అలో చేయండి. అన్ని ఆప్షన్స్ అలో చేయండి. ఇక్కడ డివైస్ కనెక్ట్ చేస్తే కన్నా మీకు డివైస్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది. ఒకసారి డివైస్ కనెక్ట్ చేసి INIT ఇన్స్టలేషన్ అనేది క్లిక్ చేయండి. ఒకవేళ అప్పటికి రాకోకుంటే మీరు క్లోజ్ చేసేయండి అన్ని యాప్స్. లేదంటే కన్నా మీకు డైరెక్ట్గా అది ఐరిస్ 3D అనే దానికి కనెక్ట్ అవుతుందండి. ఒకసారి దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఐరిస్ 3Dలో వెళ్ళేసి ఒకసారి మీ ఐ స్కాన్ చేయండి. క్యాప్చర్ సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మరి బ్యాక్ ఓపెన్ చేసి మొత్తం అన్ని యాప్స్ అనేది అన్నీ క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసి మరి ఇంటిగ్రా అనే యాప్ ఓపెన్ చేయండి. అన్ని యాప్స్ క్లోజ్ చేసి ఇంటిగ్రా అనే యాప్ ఓపెన్ చేయండి. మీకు డివైస్ కనెక్టెడ్ అనేసి చూపించేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం వెళ్ళేసి యాప్స్ మనము ఏదైతే ఇవ్వాలనుకున్నామో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో నేను లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి మీరు ఐరిస్ 3D సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఇక్కడ కింద 2 ఆప్షన్స్ చూపిస్తుంది. అక్కడ ఐరిస్ 3D కాకోకుండా ఇంటిగ్రా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం మీకు ఐ స్కాన్ చేసిన తర్వాత మీకు ఎర్రర్ రావచ్చు, రాకపోవచ్చు. అదిగోండి స్కాన్ చేసిన తర్వాత ఎర్రర్ రాకపోవచ్చు, రావచ్చండి. లేదంటే మనకు డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి. ఓకే క్లిక్ చేసేసి మరి ఇంకోసారి లాగిన్ క్లిక్ చేయండి. అదిగోండి డివైస్ సీరియల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ చూపించేస్తుంది. అంతకుముందు మనకి నల్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు మనకి డివైస్ సీరియల్ నెంబర్ అనేది చూపిస్తుంది. అదిగోండి ఇంటిగ్రా సెలెక్ట్ చేసుకోండి. స్కాన్ చేస్తే మీకు లాగిన్ అయిపోతుంది. ఒకసారి ఎర్రర్ రావచ్చండి. ఓకే క్లిక్ చేసి మరి ఇంకోసారి లాగిన్ కావండి, ఖచ్చితంగా మనకు లాగిన్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీకు ఏమన్నా క్లాసెస్ గురించి కానీ ఇంకా వేరేటివి ఏమన్నా కావాలని నాకు తెలియజేస్తే నేను అవి ఒకవేళ నాకు వస్తే నేను చెప్పగలనండి. లేదంటే వేరే వాళ్ళతో కూడా నేను క్లాసెస్ చెప్పించడానికి రెడీగా ఉన్నానండి. త్వరలో మా ఛానల్ నుంచి కంప్యూటర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయండి. బాయ్ అండి, జై హింద్.